హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హెచ్ఆర్. నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే బ్రిడ్జ్ అండి. ఇక్కడ మీరు కృష్ణానదిని చూడొచ్చు, ఉధృతంగా ప్రవహిస్తుంది. పైన ప్రకాశం బ్యారేజీ దగ్గర గేట్లన్నీ ఎత్తి 5 లక్షల క్యూసెక్ల నీరుకి పైగా దిగువకు వదిలారండి. ఇప్పుడు దిగువ పరిస్థితి ఎలా ఉందో మీకు ఈ విజువల్స్లో చూపిస్తాను, చూడండి. పైన ఇప్పుడు ఎన్ని క్యూసెక్లు వచ్చినాయిరా? ఇప్పుడు 5 ఉందా? 7 వస్తే అసలు ఇది పనికిరాదు. 9 రావాలి కట్టెక్కాలంటే. 7 వస్తే కట్టకదాన్ని మాలిపిల్లిలో కూడా వస్తాయా? 6 లక్షలకి కట్టకి తనుతాయా? కింద అంచుకు తనుతాయి 6 లక్షలు వస్తే. అయితే ఇప్పుడు 5 వచ్చింది. ఇది 5 చిల్లర కదరా, 5 6 వస్తే కట్టక తన్నుతాయి కదరా. బాయ్ మధ్యలోకే వచ్చింది. ఇప్పటికే ఈ పసుపులో 2 అడుగులు నీరు వచ్చేసిందండి. అదిగో అరట్లు పసుపు, ఆ పక్కన చేమ. ఆ చేమ అయితే అసలు కనపట్టలేదు.
చూడండి అదిగో కృష్ణానది అటువైపు కూడా మునిగినాయండి. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు, జూమ్ చేస్తా చూడండి. ఆ మధ్యలో కూడా లంక గ్రామాలు ఉన్నాయండి. వాటికి కూడా ఇంకో 1,00,000 క్యూసెక్లు వస్తే ప్రమాదమేను. ఎలక్ట్రికల్ బోర్డులు మొత్తం మునిగిపోయినాయి అండి. బోర్లన్నీ మునిగిపోయినాయి. మోటార్లు కూడా పనికిరావండి, సర్వీసింగ్ చేయాల్సిందేను. మేము 10 నిమిషాలు అయిందండి వచ్చి. ఇప్పటికే ఒక అరడుగు పెరిగింది. అవిగోనండి బోటు, మరబోట్లు కూడా తిరుగుతున్నాయి చూడండి అక్కడ మీరు. చూశారు కదండి కృష్ణానది ఎంత ఉధృతిగా ఉందో. ఇప్పుడు అక్కడికక్కడికి ఇంకా బాగా పెరుగుతుందండి ఉధృతి. చూసారా ఈ పంట పొలాలన్నీ ముంచేసుకుంటూ పోతుంది. ఇది ఇలా వెళ్ళి అగో అట చూడండి, అలా కృష్ణానది ఒడ్డున ఉన్న కరకట్టకి ఆనుకుంటే ఈ మొత్తం మునిగిపోతాయండి. ఇంకొక గంటలో ఇదే ఉధృతి కొనసాగితే కట్టకు తన్ని నీరు ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ చేలు మొత్తం మునిగిపోతాయి. రైతు చాలా కుదేలైపోతున్నాడండి. రైతు చేలల్లోకి కూడా ఇక రాలేని పరిస్థితి ఏర్పడింది. ఓకేనండి, చూశారు కదా.
ఈ వరద ఉధృతి మనం తగ్గాలని కోరుకుందాం. ఇంతేనండి ఈ వీడియో. కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.